పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సూర్యాపేటలో జ్యువెలరీ షాప్లో జరిగిన చోరీ ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారంతో పాటు 4 బంగారు బిస్కెట్లు, 19 లక్షల నగదు చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. షాపు వెనుక ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో ఆ ప్రాంతాన్నే అనువైనదిగా దొంగలు ఎంచుకున్నారు. షాపు వెనుక ప్రాంతంలో కనీస జాగ్రత్తలు లేకపోవటం, తలుపులు ధ్వంసమై ఉండటాన్ని దొంగలు ముఠా ముందే గుర్తించింది. పక్కా రెక్కీతో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీకి దిగింది ముఠా. ముందుగా ఒక బాత్రూమ్ గోడకు రంధ్రం చేసి మరో బాత్రూంలోకి ప్రవేశించారు దొంగలు. అక్కడి నుంచి గ్యాస్ కట్టర్ ద్వారా లాకర్ను కట్ చేశారు. ఆ తర్వాత షాప్లో ప్రదర్శనకు ఉంచిన బంగారం సైతం చోరీ చేశారు. కౌంటర్లో ఉన్న 19 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లారు దొంగలు. ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బీహార్కు చెందిన దొంగల ముఠా రెక్కీ నిర్వహించినట్లుగా సమాచారం. ఆ ముఠానే పక్కా ప్లాన్తో బంగారం ఎత్తుకెళ్లినట్లుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, ఈ ఘటనపై ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయా? అనుశ్రీ, చోరీ జరిగినటువంటి ప్రాంతంలో సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళినటువంటి క్రమంలోనే అణువణువు కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తే కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కనీసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే చోరీ జరిగినట్టు తెలుస్తుంది. దానికి తోడు షాప్ లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఆ ముఠాకి ఇచ్చినటువంటి సమాచారం కూడా వారికి అంటే తేలికగా చోరీ చేయడానికి ఉపయోగపడ్డట్టు కూడా మనకైతే అనుమానం వస్తుంది. ఎందుకంటే షాప్ వెనుక ప్రాంతంలో ఒక నిర్మానుష్య వాతావరణం ఉండడం, మధ్యాహ్న సమయంలో చోరీ చేయడానికి కూడా అనువైనటువంటి వాతావరణం ఉండడంతో ఆ చోరీ చేసేటువంటి ముఠా అర్ధరాత్రి సమయంలో అయితే చోరీ సులువుగా చేయొచ్చన్న ఆలోచనతో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆదివారం సమయాన్ని ఎంచుకున్నారు. ఆ సమయంలో వెనుక ప్రాంతాల గుండా వచ్చిన తర్వాత అక్కడ దట్టమైనటువంటి చెట్లు ఉండడంతో ఆ చెట్ల ప్రాంతం నుంచి ఆ తలుపులు ఏవైతే విరిగిపోయినటువంటి తలుపుల ప్రాంతం నుంచి బాత్రూమ్ లోకి వెళ్ళడం, అక్కడి నుంచి ఆ వెంట తీసుకొచ్చినటువంటి ఇనుప వస్తువులతోటి ఆ గోడకి రంధ్రం చేయడం, ఆ రంధ్రం చేసినటువంటి ప్రాంతం నుంచి గ్యాస్ కట్టర్ తో పాటు ఆ లోపలికి కొంతమంది వెళ్లి అక్కడ లాకర్ లో భద్రపరిచినటువంటి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత షోకేస్ లో ఉంచినటువంటి బంగారంతో పాటు అక్కడ కౌంటర్ లో ఉంచినటువంటి 19 లక్షల నగదు కావచ్చు, 4 బంగారు బిస్కెట్లను కూడా ఎత్తుకెళ్లారు. మొత్తం దాదాపు 20 కోట్ల రూపాయల వరకు కూడా వినియోగించినటువంటి బంగారం నగదును కూడా దొంగలైతే ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనానికి పాల్పడింది బీహార్ చెందినటువంటి ఒక ముఠాగా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే వారం 10 రోజులుగా బీహార్ చెందినటువంటి కొంతమంది వ్యక్తుల కదలిక అక్కడ ఉన్నట్లు కూడా స్థానికులు అయితే మాట్లాడుకుంటున్నటువంటి క్రమంలోనే అసలు బీహార్ చెందినటువంటి ముఠానా మరో ముఠా పాల్గొన్నదా అన్నది కూడా పోలీసుల విచారణలో తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.